రోహింగ్యా ఓట్లు, దొంగ ఓట్లు, చనిపోయినటువంటి వారి ఓట్లు, ముస్లిం ఓట్లతో అలాగే హిందువుల్ని మభ్యపెట్టినటువంటి ఓట్లతో గత 3 దఫాలుగా అధికారంలో ఉంటూ దౌర్జన్యాలు చేస్తూ హిందుత్వాన్ని నాశనం చేస్తున్నటువంటి మమతా బేగం కోసాలు కదిలిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకంటే ఎవరి పాపాలు కూడా ఎక్కువసేపు ఉండవు కదా, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. అదే విధంగా ఇప్పుడు మమతా బేగం పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడయ్యింది. అలాగే ఇప్పుడు ఆవిడ పాపాలు కూడా పండిపోయాయి. ఒకవైపు ఏమొచ్చేసి బాబ్రీ మసీదుని నిర్మిస్తామంటే, అంటే బాబ్రీ తరహా మసీదుని నిర్మిస్తామని ముర్షిదాబాద్ లో కబీర్ అనే ఒక టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికాడు. అప్పుడు ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ సస్పెండ్ చేయడంతో చాలా మంది హిందువులు ఆవిడికి మద్దతుగా ఉన్నారు. మామూలుగానే చాలా మంది హిందువులు ఆవిడకి ఉంటారు. మరి కొంతమంది మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆవిడ మీద సానుకూలంగా స్పందించారు. ఇలాంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం వల్ల మమతా బేగం మంచి పనే చేసిందిలే అన్న విధంగా. అయితే ఈ హుమయూన్ కబీర్ ఏం చేశాడు, బాబ్రీ మసీదుకి అనుకూలంగా ఒక మసీదును కూడా ఏర్పాటు చేయడానికి ర్యాలీ చేశాడు. ర్యాలీతో పాటు అక్కడ శంకుస్థాపన కూడా చేశాడు. ఆ ర్యాలీకి అనుమతులు ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. మరి అక్కడ శంకుస్థాపనకి ఎవరు అనుమతి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. అంటే ఇక్కడ ఆవిడ ఈ 2 నాలుకల ద్వారా అర్థమైపోయిందిగా. అటు సస్పెండ్ చేసి హిందువులకి దగ్గర అవ్వాలని, అలాగే నేను పారదర్శకత్వంగా ఉంటాను, లౌకికవాదిగా ఉంటాను అని చెప్పడానికి సస్పెండ్ చేసింది. ఇటు ర్యాలీకి అనుమతి ఇచ్చి మళ్ళీ శంకుస్థాపనకి అనుమతి ఇవ్వడం, దీన్ని ఏమంటారు? ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అది ఇప్పుడు మళ్ళీ హిందువులు వెంటనే వెనుదిరిగారు. అక్కడ సస్పెండ్ చేయడంతో ముస్లింలు దూరం అయ్యారు అనుకుందాం. ముస్లింలు దూరం అయ్యి హిందువులు కొంచెం దగ్గర అయినా ఇక్కడ మళ్ళీ ఆవిడ చేసినటువంటి పనికి హిందువులకి కోపం వచ్చింది. అందుకే ఆ తరువాత 7వ తారీఖున హిందువులు 5 లక్షల కంఠాలతో మనం భగవద్గీత పాడుదాం రండి అని పిలుపునిస్తే దాదాపు 7 లక్షల మంది వచ్చారు ఆ పరేడ్ గ్రౌండ్కి. 7 లక్షల మంది వచ్చి అక్కడేమొచ్చేసి ఎవరు అనుమతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం అక్కడ భగవద్గీత పారాయణం చేసి ఈ మమతా బేగంకి గట్టిగానే జలక్ ఇచ్చారు. అయితే మమతా బేగం భయం ఇప్పుడు ఏంటంటే ఎస్ఐఆర్ నిర్వహించడం. ఇక్కడ ఇలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడు ముస్లిమ్స్ ఏమొచ్చేసి ఖచ్చితంగా ఈవిడికి వ్యతిరేకం కాకపోయినా విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు, రేపు పొద్దున్న మళ్ళీ ఈ హుమయూన్ కబీర్ ఆ పార్టీలో చేరిన ఇక్కడ ఎంఐఎం వచ్చి పోటీ చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 70 నుంచి 90 లక్షల ఓట్లు పోతాయి. ఇప్పుడు మమతా బేగం భయం అదే. ఇప్పటికే హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఆవిడ చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు చూశారు. 18 మంది హిందువుల్ని బస్సులో పెట్టి కాల్ చేస్తే ఈవిడే ఆధారాలు లేకుండా చేసింది. ఇంత పైచాచికత్వం ఇక మనం చూసాం కదా. ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి అన్యాయాలు, ఆ డాక్టర్ల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు, ఎన్ని దాష్టికాలు జరుగుతున్నాయి మనం చూడటం లేదా? అయితే ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల దాదాపు 70 నుంచి 90 లక్షల ఓట్లు ఎలా పోతాయి అంటే, ఇక్కడ 45 నుంచి 50 లక్షలు రోహింగ్యాలు ఉన్నారు, మరో 4-5 లక్షలు మయన్మార్ నుండి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళందరే కాకుండా అక్కడ చనిపోయినటువంటి వారి ఓట్లు, స్థానచలనం చెందినటువంటి వారి ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నటువంటి వారి ఓట్లన్నీ కూడా ఇప్పుడు బీహార్ తరహాలో తీసేసి ఇప్పుడు మమతా బేగం కోసాలు కదిలించబోతున్నారు. ఈ ఎస్ఐఆర్ ని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా సంజయ్ ఖన్నా లేకపోతే బిఆర్ గవాయ్ లాంటి గారు కూడా దీన్ని ప్రశ్నించారు ఎస్ఐఆర్ ని. కానీ ఇప్పుడు మన సూర్యకాంత్ గారు వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ కి మేము కావలసినటువంటి అన్ని అనుమతులు ఇస్తాం, మీకు ఇంకేదైనా అదనంగా బలగాలు కావాలంటే మీరు తీసుకోండి, ఎస్ఐఆర్ మాత్రం ఆపనివ్వద్దు అని చెప్పారు. అంతే. మమతా బేగంకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈవిడ మమతా బేగమో ముమైత్ బేగమో ఏదో ఉంటది అసలు పేరు, కమ్యూనిస్ట్ పేరుతో. వీళ్ళు బ్రాహ్మణులు పుట్టినటువంటి ఈవిడ ఒక ఫక్త్ ఇస్లాంలోకి మారిపోయింది. తప్పేం లేదు, ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతంలోకి వెళ్ళిపోవాలి. మన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అది ఇక్కడ వచ్చిన బాధ. పూర్తిగా పశ్చిమ బెంగాల్లో హిందూ ధర్మాన్ని లేకుండా చేయడం కోసం కాళీ మందిరాన్ని కూడా ఈవిడ ఉపయోగించుకొని అక్కడ కూడా మసీదుని చదివిస్తుంది. ఈవిడ ఒక ముస్లిం వ్యక్తికి జన్మించింది. బహుశా అతను ఈవిడికి ముమైత్ బేగం అని పేరు పెట్టారు. ముమైత్ బేగం, ఇది దృష్టిలో పెట్టుకోండి.